హలో ఆల్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికో థంబ్‌నెయిల్ చూసే ఉంటారు గదా! అవునండి. మేము రాష్ట్రపతి నిలయానికి వెళ్తున్నాం. మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. ఇంకో 10 మినిట్స్‌లో అక్కడ ఉంటాం. మాకు ఇప్పటి వరకు తెలీదండి. ఇలా విజిట్ చేయొచ్చు మనం రాష్ట్రపతి నిలయాన్ని అవి అని చెప్పేసి. మేము ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి ఇలా స్లాట్ బుక్ చేసుకున్నాము. మనం కావాలంటే ఏ టైంకైనా బుక్ చేసుకోవచ్చు. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 8:30 వరకు ఓపెన్‌లోనే ఉంటుంది. సో, మనం ఏ టైంకి కావాలంటే ఆ టైంకి మన అవైలబిలిటీని బట్టి మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చనమాట. మేము ఈవినింగ్ టైము 4-4కి బుక్ చేసుకున్నాము స్లాట్. సో, మేము ఇక్కడ 3కి అలా స్టార్ట్ అయ్యామనమాట. సో, మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 4 అలా అయింది. మీరు ఎవరి పేరు మీద అయితే టికెట్స్ బుక్ చేస్తారో వాళ్ళది ఖచ్చితంగా ఏదో ఒకటి ఐడీ కార్డ్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలా ఏదో ఒకటి కంపల్సరీగా ఐడీ ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే అక్కడ చెకింగ్ ఉంటది కాబట్టి. ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసామండి. ఇదే అండి ఎంట్రన్స్. కార్ పార్కింగ్ వే నుంచి మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. అలాగే చాలా పెద్ద ప్లేస్ ఇక్కడ కార్ పార్కింగ్‌కి వాటికి కూడా. టికెట్ చెకింగ్ అయ్యాక లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చాలామంది మిలిటరీ ఆఫీసర్స్ కానీ, కెమెరాస్, సెక్యూరిటీ చాలామందున్నారు. చాలా సెక్యూర్‌గా ఉంది ఇక్కడంతా. ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది గదా! అక్కడ ఏముందో చూద్దాం పదండి. ఫస్ట్ కార్ అయితే ఉందండి ఎంట్రన్స్‌లోనే. మొత్తం అంతా చుట్టూ గ్లాస్‌తో అయితే ఉంది. ఇదే మన ఢిల్లీలో ఉండే రాష్ట్రపతి భవన్. అక్కడ మిడిల్‌లో ఉంది కదా! అది. హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి భవన్. ఇదే మన రాజముద్ర. 3 సింహాలు ముద్ర. నా హిస్టరీ మొత్తం అంతా రాసుందండి. మన ప్రెజెంట్‌ది స్టాచ్యూ పెట్టారు. అక్కడ మన ప్రీవియస్ ప్రెసిడెంట్స్‌ది ఫోటోస్ కూడా అన్నీ చాలా బాగా పెట్టారండి. జట్కా ఒకటుంది ఇక్కడ. అండ్ ఇది పాతకాలంలో ప్రొజెక్టర్స్ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ అలా ఏమైనా జరిగినప్పుడు అప్పుడు యూజ్ చేసుకునేవారనుకుంటా. మన జనరేషన్ మేబీ అవి చూసుండరు చాలా వరకు. మన పేరెంట్స్ కానీ లేకపోతే అంతకుముందు వాళ్ళు కానీ ఎవరైనా చూస్తుంటే గనక వాళ్ళ చైల్డ్‌హుడ్ టైమ్‌లో అవి చూసుండుంటారు. ఎందుకంటే మూవీస్ అవి ప్రొజెక్ట్ చేసుకొని చూసేవాళ్ళు కదా అప్పుడు. అలా అని మా డ్యాడీ చెప్పారు. ఇక్కడి నుంచి బయటికి రాగానే మనకి ఫ్లవర్ గార్డెన్ అయితే కనిపిస్తుందండి. ఎంత బ్యూటిఫుల్‌గా అంటే లైక్ చాలా అన్ని రకాల పువ్వులతో భలే పెట్టారండి అసలిక్కడ. అక్కడ అంటే మనం ఫోటోస్ తీసుకోవడానికి గానీ వాటికి చాలా బావుంది యాక్చువల్‌గా. అందరూ ఫోటోస్ తీసుకొనుంటే బోధన్ మాత్రం సెపరేట్‌గా నేను ఇక్కడే దిగుతాను, ఇక్కడే ఉంటాను, నేనసలు ఇక్కడి నుంచి రాను అని చెప్తున్నాడు. బాగా అల్లరి చేస్తున్నాడు. మేము అక్కడ కొన్ని ఫోటోస్ తీయించుకున్నాము. అక్కడి నుంచి లోపలికి వెళ్తే కొంచెం అలా మ్యాప్ త్రూ వెళ్తే గనుక అలాగే ఇంకొక పీకాక్ డెకరేట్ చేసుందండి. అది చాలా బాగా నచ్చింది. బోధన్ అయితే దాన్ని అలానే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అని గోల గోల చేసేస్తున్నాడు. ఇదే మన రాష్ట్రపతి నిలయం అండి. ఈ హౌస్‌కి 2 సైడ్స్ గార్డెన్స్ ఉన్నాయి. అండ్ కాకపోతే అలౌ లేదు లోపలికి. ఆహ్, ఇది మన ముందు సైడ్ ఏమో నేషనల్ ఫ్లాగ్ పెట్టారక్కడ. అక్కడికెళ్దాం పదండి. మేమిక్కడ చాలా ఫోటోస్ తీసుకున్నారు నాన్న, బోధన్ అందరూ. చాలా బాగా పెట్టారక్కడ. ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈవెంట్స్ అట్లా జరుగుతున్నాయి. భరతనాట్యము, కూచిపూడి అట్లా. అండ్ నెక్స్ట్ ఇది ముందు ఫ్లాగ్ పోస్ట్ కోసము యూజ్ చేసిన ఒరిజినల్ వుడ్ అంటండి అది. అండ్ అక్కడ మనం ఫ్లాగ్ హిస్టరీ అదంతా రాసుందనమాట. ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని పండగలకి హైదరాబాద్‌లో అక్కడే ఊరేగిస్తారంట. ఈ ఫెస్టివల్స్‌లో వాటిని పూజ కూడా చేస్తారంట. కొన్ని ఫెస్టివల్స్‌కి అక్కడ. ఇక్కడ మనం ఏమైనా కావాలి అంటే గనక స్టాల్స్ అలా పెట్టి అమ్ముతున్నారు. మట్టి బొమ్మలు, బాటిల్స్, కుండలు ఇట్లా చాలా చాలా ప్లాంట్స్, సీడ్స్, మిల్లెట్స్, రాగి అరిసెలు, కారాలు అట్లా ఏం కావాలన్నా సరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మాత్రమే అమ్ముతున్నట్టున్నారు. అంటే లైక్
ఇండియాలో ఏమేమి బాగా దొరుకుతాయో అవి మాత్రమే. అట్లా చాలా ఉన్నాయండి. అట్లా అన్నీ అమ్ముతున్నారు. మొక్కలైతే చాలా చాలా బాగున్నాయి అసలు. ఇంకా చాలా చాలా మంది కొనుక్కెళ్తున్నారు. చాలా మంది తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ మేజ్ అని చెప్పేసి ఒక ఇది పెట్టారండి. అక్కడ ఒక జస్ట్ ఒక ఫౌంటైన్ లాగా అట్లా పెట్టారు. వాటర్ ఫౌంటైన్ లాగా. మేజ్ అంటే తెలుగులో పద్మవ్యూహం గదా! సో, పద్మవ్యూహం లాగా దాని లోపలికెళ్ళి అలా లాస్ట్‌కి పిల్లలు కనుక్కుంటారా లేదా? అక్కడికెళ్ళేంత వరకు ఓపిక ఉంటుందా లేదా? అని చూస్తున్నారు జస్ట్. పిల్లలకి బోర్ కొట్టుకోకుండా పక్కనే చిల్డ్రన్ పార్క్ కూడా పెట్టారు. నెక్స్ట్ మామిడి తోటండి. మొత్తం మామిడికాయలు. అంతా మామిడి తోటే. అంతా చాలా బాగా పెంచారు. అక్కడే పీకాక్స్‌ని గూడా పెంచుతున్నారు. ఇవే మొత్తం ఎక్కడ చూసినా సరే ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ ఇది మన ఓల్డెన్ డేస్‌లో ఉండే బావండి. ఇప్పుడు చూసుండరు మాక్సిమము. ఎందుకంటే ఇప్పుడంతా మొత్తం ఎక్కడ కనిపించట్లేదు గదా! ఎక్కడో ఒక్కొక్క చోట తప్పించి. బావులు అలానే ఉంచారనమాట. దాన్ని అట్లాగే ఉంచేశారు. ఇక్కడ ఫోటోస్‌లో బాగా క్లియర్‌గా రాసుంచారనమాట. ఎలాంటి వుడ్ యూజ్ చేశారు అప్పట్లో అని చెప్పేసి. ఇప్పటికి అవి కొన్ని విలేజెస్‌లో ఉండుంటాయి ఆ వుడ్‌వి అవన్నీ. అవిలో వాటర్ అవి తోడుకోవడానికి కుండల్లో తోడుకునేవాళ్ళు గదా! ఈ బిందెలు అవి యూజ్ చేసేవాళ్ళు గదా! అవి ఇత్తడి బిందెలు అనుకుంటా మొత్తం అంతా. అట్లాగే ఉంచేశారు వాటిని. కొంచెం ముందుకెళ్తే గనక అక్కడంతా హెర్బల్ గార్డెన్ పెట్టేశారండి. మొత్తం హెర్బల్‌లో సంబంధించిన ఏ ప్లాంట్స్ అయితే ఉన్నాయో మొత్తం ఆ హెర్బల్‌వన్నీ ఉంచారక్కడ. ఒకవేళ మనకేదైనా ప్లాంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గనక అక్కడ స్కానర్ గూడా పెట్టారు ప్రతి ప్లాంట్ దగ్గర. స్కాన్ చేస్తే గనక దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. చాలామంది అనుకుంటే విన్నాము రుద్రాక్ష చెట్టు ఉంది అని చెప్పేసి. అది చూద్దామని చెప్పేసి వెళ్ళాం యాక్చువల్‌గా. కాకపోతే అక్కడ మాకు కనిపించలేదు. సో, ఎవరైనా వెళ్ళి చూసుంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని ముళ్ళ చెట్లు గూడా ఉన్నాయి. మాకు ఆ చెట్టు చూడంగానే 'కలేజా' మూవీలో అలీ గారు చూపిస్తారు గదా! ఒక చెట్టు చేత్తో పట్టుకొని. సో, సేమ్ మాకు ఆ చెట్టే అదే గుర్తొచ్చిందనమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, నంది విగ్రహము, అమ్మవారి విగ్రహము ఒక రాతి మీద చెక్కేసి ఉంచారు బాగా. అలాగే ఫుడ్ స్టాల్స్ గూడా ఉన్నాయండి. మనం ఇవన్నీ తిరిగిన తర్వాత ఫుడ్ స్టాల్ ఖచ్చితంగా కావాల్సిందే గదా! ఎక్కడికక్కడ వాటర్ ఉన్నాయి. ఎక్కడికక్కడ మనకి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ వాష్‌రూమ్స్ అవి అవైలబుల్‌గా ఉన్నాయి బాగా. కోర్ట్స్ కూడా ఉన్నాయి చాలా. అక్కడ లోపల ఎళ్లి మనము తినొచ్చు. ఈ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి గదా! అవి మీరు ఏమైనా కావాలి అంటే కొనుక్కొని తీసుకెళ్ళొచ్చనమాట. దిస్ ఈస్ ద ఎండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ బుక్. ప్లీజ్ కమెంట్.